బావగారు, ఈ అబ్బాయి గురించే నేను ఇందాక మీతో చెప్పింది. అరే నువ్వా? నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. నువ్వు కనిపిస్తే బాగుండు అని. ఎందుకు? ఇంకా అవమానించడానికి ఏమైనా మిగిలిపోయిందా నీకు? ఇతను నా మీద ఇంకా కోపంగానే ఉన్నాడు. అబద్ధపు క్షమాపణలు చెప్పి నా పని పూర్తి చేసుకుంటాను. ఇతను సులభంగానే నమ్మేస్తాడు. అరే లేదు లేదు, అది నేను నిన్నటి గురించి క్షమాపణ అడగాలనుకుంటున్నాను. నిన్న నా వల్ల కొంచెం పొరపాటు జరిగిపోయింది. కొంచెం కాదు, చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. నీ వల్లే కదా నేను ఇంత ఇబ్బంది పడ్డాను. చాలా పెద్ద పొరపాటు జరిగింది. నా వల్ల పాపం జరిగిపోయింది. మీరు దయచేసి నన్ను క్షమించండి. సరే సరే, నేను సాయి భక్తుణ్ణి. సాయి ఎవరితోనూ విరోధం పెట్టుకోకూడదంటారు. అందుకే క్షమిస్తున్నాను. నిజానికి నువ్వు చేసిన దానికి నిన్ను క్షమించనేకూడదు. అది ఇప్పుడు మీరు నాకొక సహాయం చేస్తారా? అది నిన్న నేను మీకు ఒక 5 రూపాయలు ఇచ్చాను కదా, అది నాకు తిరిగి కావాలి. తిరిగి కావాలా? ఎందుకు? నీ దగ్గర చాలా డబ్బులున్నాయి కదా. నిన్న నువ్వే బలవంతంగా నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయావు. నాకు తెలుసు, నిన్న నా వల్ల తప్పు జరిగిపోయింది. దానికి మీకు క్షమాపణ కూడా చెప్పాను కదా. ఇప్పుడు నాకు ఆ 5 రూపాయలు తిరిగి ఇచ్చేయండి. నాకు దాంతో చాలా అవసరం ఉంది. ఇప్పుడు నేను మీకు ఆ 5 రూపాయలకు బదులు 100 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నాకు 5 రూపాయలు కావాలి. నాకేం ఊరికే అవసరం లేదు. లేదు లేదు, ఊరికే కాదు. అది నిన్న నేను మీతో అమర్యాదగా ప్రవర్తించాను కదా, దానికి నష్టపరిహారం ఇది. నష్టపరిహారం, ఊరికే రెండు నా దృష్టిలో ఒకటే. చూడండి, నేను చెప్పేది మీరు కాస్త అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు 5 రూపాయలు చాలా అవసరం. ఎవరి దగ్గర 100 రూపాయలకు చిల్లర లేదు. ఒకవేళ మీకు ఎక్కువ డబ్బు అవసరం లేకపోతే ఎప్పుడైతే మీ దగ్గర చిల్లర ఉంటుందో అప్పుడు మిగతా డబ్బులు నాకు ఇచ్చేయండి. కానీ ఇప్పుడు నాకు 5 రూపాయలు కావాలి. సరే, సాయి అంటారు ఎప్పుడు ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని. అందుకే నేను నీ మాటకు ఒప్పుకుంటున్నాను. నువ్వు కూడా డబ్బులు తీ. నాకు నీ మీద అస్సలు నమ్మకం లేదు. అరే నా డబ్బులు ఏమయ్యాయి? నా జేబులో అయితే 100 నోట్లు చాలా ఎక్కువగానే ఉండాలి. ఏంటి మీకు తెలీదా? అవును, నాకు తెలీదు. నిజంగానా? బహుశా ఆ వచ్చిన మనిషి నా డబ్బు మొత్తం దొంగిలించినట్టున్నాడు. మొదలు పెట్టేశావా నీ నాటకం? నువ్వు అంత అమర్యాదగా ప్రవర్తించిన తర్వాత కూడా నేను నీకు సహాయం చేయడానికి సిద్ధపడ్డాను. కానీ నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు. అయ్యో లేదు లేదు, నేను నిజం చెప్తున్నాను. నా డబ్బులు నిజంగానే దొంగిలించబడ్డాయి. ఏదేమైనా నిన్న నువ్వు నా దగ్గర పొగరుగా ప్రవర్తించావు. ఇవాళ ఈ నాటకం. నాకు నీ మీద కొంచెం కూడా నమ్మకం లేదు. డబ్బులు ఇవ్వు, అప్పుడే నేను నీకు 5 రూపాయలు ఇస్తాను. అయ్యో, నా మాట నమ్మండి. మీరే స్వయంగా నిన్న చూశారు కదా నా దగ్గర ఎంత డబ్బుందని. ఎవరు దొంగతనం చేశారు? నాకు 5 రూపాయలు ఇచ్చేయండి. నేను మీకు వీలైనంత త్వరగా డబ్బులు ఇచ్చేస్తాను. లేదు, ఈ డబ్బులు నేను నీకు ఇవ్వలేను. ఇవి నా అవసరానికి కావాల్సిన డబ్బులు. అరే, కానీ ఇవి నా డబ్బులు కదా, నిన్న నేనే మీకు ఇచ్చాను. నిన్న మీరు కూడా నాతో అన్నారు కదా నాకు ఈ డబ్బు వద్దని. కానీ ఇప్పుడు నిన్న నువ్వే డబ్బులున్నాయని చాలా పొగరుగా ప్రవర్తించావు. కానీ ఇవాళ నీ దగ్గర 1 రూపాయి కూడా లేదు. అడుక్కుంటున్నావు. బహుశా భగవంతుడు కూడా నీతో ఆటలాడుకుంటున్నాడేమో, నీకు బుద్ధి చెప్పడం కోసం. మరిది గారు, మీరు బానే ఉన్నారు కదా? బానే ఉన్నాను. ఎంత పని చేశావు?
నువ్వు నా కుండలు పగలగొట్టావు. బావగారు మీకు ముందే చెప్పాను, వీడు చాలా పెద్ద రౌడీ వేదవా. చూడండి మరిది గారు, ఈ ప్రసాదం తీసుకొని మీరు లోపలికి వెళ్ళండి. వీడి సంగతి నేను చూస్తాను. అరే నా చెయ్యొద్దులు, నువ్వేం చేస్తున్నావు? నా నష్టానికి నువ్వు మూల్యం చెల్లించు. అరే మూల్యం ఎలా చెల్లిస్తాను? నా డబ్బు మొత్తం దొంగలించబడింది కదా. నాకు డబ్బు ఇచ్చేంత వరకు కదలడానికి వీల్లేదు. ఏం మనిషివి నువ్వు? నా దగ్గర డబ్బులు లేవని చెప్తూ ఉన్నాను కదా, మళ్ళీ ఎలా ఇస్తాను నేను? డబ్బులు లేవా? అయితే వేరే విధంగా మూల్యం చెల్లించు. కానివో ఇక్కడ కూర్చొని నాకు కుండలు చేసివు. నీకు మతిపోయిందా ఏంటి? ఈ పని నేనెలా చేస్తాను? చెయ్యలేదంటే ఇక్కడ నుండి నువ్వు వెళ్ళలేవు. అయినా నాకు చెయ్యడం రాదు. నేను నేర్పిస్తాను నీకు. చూడు, పారిపోయే ప్రయత్నం చేయకు. నీకంటే వేగంగా పరిగెడతాను నేను. నిన్ను వదిలే అవకాశం కూడా లేదు. మర్యాదగా నిలబడు. నేను ఎలా తయారు చేస్తున్నానో చూడు. బాబు, కర్రని బాగా చదును చెయ్యాలి. అస్సలు కరుకుతనం ఉండకూడదు. అలాగే తాతయ్య. చూడు, ఇలా తయారు చేయాలి. భిక్షాం దేహి. ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చెయ్యాలి. సాయి చూశారు కదా, ఇతను నాతో కుండలు చేయిస్తున్నాడు. మీరైనా ఇతనికి చెప్పండి నా దగ్గర ఎంత డబ్బుందని. వీళ్ళ నష్టాన్ని నేను డబ్బులతో కూడా తీర్చగలను. లేదు సుభాష్, ఈ విషయం నీకు ఆయనకి సంబంధించినది. ఇందులో నేనేమీ చేయలేను. సాయి, నేను భిక్ష తీసుకొస్తాను. ఇవాళ నాకు భిక్షగా కొంచెం తడిమట్టి కావాలి. అలాగే ఇక్కడ కూర్చొని ఒకటి చేయడానికి అనుమతి. అంతా మీదే కదా సాయి. ధన్యవాదాలు. నేనేమేం చేయాల్సి వస్తుంది? చూడు, ఇలా వచ్చి కూర్చో. కూర్చొని కుండలు తయారు చేయి. సాయి, నేను కొన్ని కుండలను పంపించాల్సి ఉంది. నాకు భయంగా ఉంది. నేను లేకపోతే తను వెళ్ళిపోతాడని. సరే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. తన పని పూర్తి చేసే వెళ్తాడులే. ధన్యవాదాలు సాయి. సాయి, మీరు నాతో ఇదంతా ఎందుకు చేయిస్తున్నారు? ఎవరికైనా నష్టం కలిగిస్తే దానికి మూల్యం చెల్లించాల్సిందే కదా. నేను వెళ్ళమ్మా, నాకు వెళ్ళాలని లేదు. ఆగు చేతన్. లేదమ్మా, నాకు వెళ్ళాలని లేదని చెప్పాను కదా. అరే ఆగు. వదులు నన్ను. ఏమైంది? ఏం లేదు సాయి, ఈ మధ్య చేతన్ చాలా మొండివాడైపోతున్నాడు. మాటి మాటికి కోపం తెచ్చుకుంటున్నాడు. నేను తనకి చెప్పాను, ఇవాళ ఒక బంధువులింటికి వెళ్లాల్సిన పనుంది. కానీ వీడు ఇక్కడ తన స్నేహితులతో కలిసి ఆడుకోవాలనుకుంటున్నాడు. నేను వద్దన్నందుకు కోపంతో బయటికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఇక మీరే చెప్పండి సాయి, నేనైతే విసిగిపోయాను. రోజు రోజుకి చేతన్ కోపం మొండితనంగా పెరుగుతూనే ఉంది. విషయం ఏంటి చేతన్? కోపం ఎందుకు వస్తుంది? నా మనసుకు నచ్చింది చేయకపోతే నాకు కోపం వస్తుంది సాయి. చేతన్, కోపగించుకోవడం అస్సలు మంచిది కాదు. దానివల్ల మన శరీరం అలాగే మనసు రెండిటికీ నష్టం కలుగుతుంది. కోపగించుకోవటం వల్ల ఆలోచించి అర్థం చేసుకునే శక్తి తగ్గిపోతుంది. ఇంకా దానివల్లనే మనం ప్రతి విషయంలో తప్పులు చేస్తాం. ఇక ప్రతి పని చెడిపోతూ ఉంటుంది.
కానీ నేను నా కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలి? నీకు అన్నిటికంటే ఇష్టమైనది ఏంటో చెప్పు. బొమ్మలు. చాలా బాగుంది సాయి. ఇంకేముంది? నీకెప్పుడు కోపం వచ్చినా సరే ఒకటి నువ్వు చదువుకుంటూ కూర్చో. ఒకవేళ నీకు కోపం తెప్పించే విషయం ఏదైనా జరిగి ఉంది అంటే అప్పుడు నువ్వు దీన్ని ఒక్కసారి తలుచుకో చాలు. లేకపోతే నువ్వు ఏదైనా వస్తువు లేకపోతే ఒక మనిషి గురించి ఆలోచించు. దేనివల్ల నీకు అన్నిటికంటే ఎక్కువ సంతోషం వస్తుందో. ఆ తర్వాత చూడు, కోపం కేవలం ఒక్క క్షణంలో మాయమైపోతుంది. అలాగే నీ పని కూడా పూర్తయిపోతుంది. ఇదిగో, ఈ బొమ్మను చూడగానే నా మనసుకు సంతోషం కలిగింది. ఇప్పుడు నువ్వు మీ అమ్మతో కలిసి ఇంటికి వెళ్ళు. ఒకటి ఆలోచించు, ఇంటికి తిరిగి వెళ్ళేసరికి ఇటువంటి బొమ్మలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయని. తిరిగి వెళ్ళాక నువ్వు వాటితో ఆడుకోవచ్చనుకో. అలాగే సాయి. ధన్యవాదాలు సాయి. రాముడు మీకు మేలు చేయాలి. అద్భుతం. నువ్వు చాలా చక్కటి కుండలు చేశావు. నా నష్టానికి మూల్యం కూడా చెల్లించేశావు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇదిగో బాబు. ఇప్పుడేమైంది? కుండలేవైనా తక్కువయ్యాయా? లేదు లేదు, నువ్వు చాలా చక్కటి కుండలు చేశావు. నువ్వు కేవలం 5 కుండలనే పగలగొట్టావు, కానీ 9 కుండలు చేశావు. చూడు, నేను సాయి భక్తుణ్ణి. నేను నిన్ను మోసం చేయలేను. నువ్వు మిగతా 4 కుండలకు డబ్బులు తీసుకోవాల్సిందే. ఇదిగో తీసుకో. సాయి, చాలా ఆలస్యమైంది. సుభాష్ ఇంకా రాలేదే? రా సుభాష్. బాబు సుభాష్, వచ్చేసావా నాయనా నువ్వు? తాతయ్య, జాగ్రత్త, కాస్తుంటే పడిపోయేవారు. బాబు, నువ్వు 5 రూపాయలు తెచ్చావా? లేదు తాతయ్య, నా డబ్బులు దొంగిలించబడ్డాయి. దొంగిలించబడ్డాయా? అదెలా బాబు? ఇంతకీ నీకేమీ కాలేదు కదా? అమర్పాల్ గారు, పోయిన డబ్బు గురించి మీరేమీ ఆలోచించకండి. మీ మనవడు దానికంటే ప్రత్యేకమైనది తీసుకొచ్చాడు. అవును తాతయ్య, పూర్తిగా కష్టపడి ఇవాళ మొదటిసారి నేను 1 రూపాయి సంపాదించాను. అలాగా? ఇంకా దీన్ని నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇదిగోండి. సంతోషంగా ఉండు బాబు. ఈ 1 రూపాయిని సాయికిచ్చేసేయ్. అలాగే తాతయ్య. సాయి, ఇదిగోండి. నీ చేతులు చూస్తేనే తెలుస్తుంది
నువ్వు చాలా కష్టపడ్డావని. అవును సాయి, కానీ నా మిగతా డబ్బులైతే దొంగిలించబడ్డాయి. మరిప్పుడు చిల్లరెలా తేవాలి? నేను మీకు మిగతా డబ్బులు ఇవ్వనంత వరకు మీరు నా తాతయ్యకి వైద్యం ఎలా చేస్తారు? మీరు ప్రస్తుతానికి ₹1 తీసుకొని మా తాతయ్యకి వైద్యం చేస్తారా? మిగతా డబ్బులు నేను మీకు తర్వాత ఇచ్చేస్తాను. మనం ₹5కు మాట్లాడుకున్నాం కదా సుభాష్. వైద్యం కోసం ఇంకా ₹4 కావాలి. మీరు ప్రస్తుతానికి మా తాతయ్యకి వైద్యం చేస్తారా? మిగతా డబ్బులు నేను మీకు తర్వాత ఇచ్చేస్తాను. మనం ₹5కి మాట్లాడుకున్నాం సుభాష్. వైద్యం చేయడం కోసం ఇంకా ₹4 కావాలి. నీకు ఎప్పుడు కోపం వచ్చినా నువ్వు ఈ బొమ్మను గుర్తు చేసుకో. లేకపోతే నీకన్నిటికంటే ఎక్కువ సంతోషాన్నిచ్చే ఏదైనా వస్తువును కానీ ఎవరైనా మనిషిని కానీ తలుచుకో. ఏం జరిగింది సుభాష్? నా మాట విన్నాక కోపం రాలేదా? కోపం వస్తుంది సాయి, కానీ ఇప్పుడు నేను నా కోపంతో నా మనసుని పాడు చేసుకోలేను సాయి. చాలా మంచిది. ఇక భోజనం చేయి, వెళ్ళి పడుకో. ఉమ్, రేపు మిగతా డబ్బులు ఏర్పాటు చేయడానికి కూడా వెళ్ళాలి కదా. ఉమ్. ఇదిగో, ఇక్కడే కూర్చొని తిను. ఇదా? ఇలాంటి భోజనం నేను అస్సలు తినను. చల్లారిన ఆహారం నాకు అస్సలు నచ్చదు. నాకైతే నెయ్యితో చేసిన వంటకాలంటే చాలా ఇష్టం, అది కూడా తాజాగా. షిరిడీలో చాలా వరకు అందరూ మామూలు భోజనమే చేస్తారు. అందుకని నీకిక్కడ ఇలాంటి ఆహారమే దొరుకుతుంది. సరే అయితే నేను అసలు ఏవి తినను. సుభాష్, భోజనాన్ని వద్దని అనకూడదు నాన్న. తిను. తాతయ్య, నేను మన ఇంట్లో ఎంత సౌకర్యంగా అయితే ఉంటానో అది నాకు ఇక్కడ దొరకడం లేదు. అయినా కూడా భరిస్తున్నాను. కానీ ఇలాంటి భోజనం తినడం కంటే కూడా నేను ఆకలితోనే ఉంటాను. అయినా నేనేవి మామూలు మనిషిని కాదు సాయి, నీకు తెలుసు కదా నేనెవర్ను. సుభాష్, నువ్వు ఎవరి కొడుకువి, ఎంత పెద్ద కుటుంబానికి చెందినవాడివి అది నాకు తెలుసు. కానీ మీ నాన్న ఏదైనా అయ్యారు అంటే అందులో ఆయన శ్రమ ఉంది. అందులో నీ యోగాదానం ఏముంది? ఏం సాధించినా ఆయన సాధించారు, నువ్వు కాదు. నాకు నమ్మకం ఉంది సుభాష్, ఏదో ఒక రోజు నువ్వు నీ కష్టంతో ఏదైనా సాధిస్తావు. అప్పుడు నీకు నీ మీద, అలాగే మీ తాతయ్యకి నీ మీద గర్వంగా ఉంటుంది. ఆ రోజు నీకొక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కానీ దానికోసం నువ్వు నీ అహంకారాన్ని వదిలి వినమ్రతతో బ్రతకాలి. ఒకవేళ మీకు ఇది అహంకారం అనిపిస్తే అహంకారమే అనుకోండి. ఎందుకంటే అటువంటి ఇంట్లో పుట్టడం కూడా అదృష్టవంతులకి సాధ్యమవుతుంది. ఆ విషయంలో నాకు అహంకారం ఉంది అంటే మంచిదే. ఇక ఆహారం విషయానికి వస్తే ఇలాంటి ఆహారం నేను తినను. నేను ఆకలితోనే పడుకుంటాను. 1 2 3 4 ఇదిగా. ఆగో సంతాజీ, నువ్వు తప్పు చేస్తున్నావు. ఎలా? నేను నా డబ్బులను సగం సగం పంచిపెట్టినప్పుడు నువ్వు కూడా నీ డబ్బులను సగం సగం పంచిపెట్టాలి కదా. భలే బాగా చెప్పావు మాతాజీ. ఇదిగో. హ, ఇప్పుడు లెక్క సరిపోయింది. మంచిది, సంతాజీకి తెలివి లేదు, నేను లాభం పొందాను. ఇంత పెద్ద మొత్తంలో డబ్బా నా ఇంట్లోనే దొంగతనం చేస్తారా మీరు?
నా ఇంట్లోనే. లేదు 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 సర్కార్ గారు, మేమిద్దరం ఒక అబ్బాయి దగ్గర దొంగలించాం. దొంగతనం చేస్తారా? సిగ్గులేదా మీ ఇద్దరికి? అసలు మీకే సిగ్గులేనప్పుడు మాకేలా నాలుక కత్తిరించి పారేస్తాను అడ్డగాడి. ఇంత డబ్బు జేబులో పెట్టుకుని తిరిగే వాళ్ళు ఎవరొచ్చారా అసలు ఈ షిరిడీకి? ఎవరై ఉంటారు వాళ్ళు? ఆ అబ్బాయి పేరు సుభాష్ సర్కార్ గారు. మేమిద్దరం కనుక్కుంటే అప్పుడు మాకు తెలిసింది ఆ అబ్బాయి ఇక్కడికి హరి ఓం హరి ఓం. అయితే ఆ బైరాగి వైద్యానికి డబ్బులు తీసుకుంటున్నాడన్నమాట. ఇది మంచి సమాచారం రా. దీని గురించి మీరు నాకు ముందే చెప్పుండాల్సింది. కానీ సర్కార్, దీనివల్ల మీకు వచ్చే లాభం త్వరలోనే తెలిసిపోతుందిరా దీనికి నాకు నా అసలు సంబంధం ఏంటి అని. హరి ఓం హరి ఓం. నమస్కారం తాతయ్య. సంతోషం బాబు. గుర్రపు బండి తయారు చేసే పని మొదలు పెడదామా? గుర్రపు బండ? సాయి యొక్క ఆదేశం, నేను కమల్కి గుర్రపు బండి చేయడం నేర్పించాలి అని. బాబు కమల్, ఇవాళ మనం గుర్రపు బండికి చక్రాలు చేయడం నేర్చుకుందాం. నువ్వు వెళ్ళి కావాల్సినవి తీసుకునిరా. ఆ తర్వాత చెక్కలను తీసుకుని వాటిని ఒక్కొక్క గుంజ పొడవులో కొలుచుకొని కోసుకో. అలాగే తాతయ్య. గుర్రపు బండి చేయడమా? తాతయ్య, మీరింత పెద్ద మనిషి అయ్యుండి ఇంత చిన్న పని చేస్తారా? మర్యాదగా ఉండదు. అది కాక నేనుండగా మీకు ఇంత కష్టం అనుభవించాల్సిన అవసరం ఏముంది? ఏ పని చిన్నది పెద్దది కాదు సుభాష్. మన ఆలోచనలే అలా ఉంటాయంతే. మీ తాతయ్య అంత గొప్ప మనిషి అయ్యారు. మీ నాన్నని చదివించారు. అదంతా ఈ పని చేసే కదా జరిగింది. ఎవరికైనా తన విద్యను నేర్పడం చాలా మంచి విషయం. అవును సుభాష్, అలాగే నాకు కూడా ఇన్నేళ్ల తర్వాత ఎంతో కొంత పని చేయడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. సాయి, ఆ అబ్బాయికి నేర్పించడం కోసం తాతయ్య ఇక్కడ ఉండటం కూడా అవసరం కదా. ఆయన నేను ఇక్కడ ఉండనివ్వను. ఇక 4 రూపాయల గురించి అంటారా? అది నేను ఇవాళే సంపాదిస్తాను. ఆ తర్వాత మీరు మా తాతయ్య కళ్ళకు వైద్యం చేయాల్సి ఉంటుంది. వైద్యం చేసిన తర్వాత నేను తాతయ్యని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతాను. ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. 4 రూపాయల కోసం నేను ఎదురు చూస్తాను. తాతయ్య, ఏంటి బాబు? నన్ను ఆశీర్వదించండి. నేను విజయం సాధించి రావాలని. బాబు, నీ ఈ చేతులకి ఏమైంది బాబు? తాతయ్య, నిన్న నేను డబ్బు సంపాదించడం కోసం కుండలు చేయాల్సి వచ్చింది. ఇక ఆ పని చేయడం వల్ల నాకు చేతులు కందిపోయాయి. కానీ మీరేవి కంగారు పడకండి, నేను బానే ఉన్నాను. నా మనవడు నా కోసం అని ఇంత కష్టపడుతున్నాడా? లేదు లేదు, ఇది అసలు సరైన పని కాదు. బాబు, సాయి మనకి దగ్గరలో లేరు కదా? లేరు. కానీ తాతయ్య, ఇదెందుకు? బాబు, దీనిని ఎవరైనా నగల వ్యాపారికి ఇచ్చేయి. దీనికి బదులు అతని దగ్గర నువ్వు 4 రూపాయలు తీసుకో. నువ్వు కష్టపడితే నేను తట్టుకోలేకపోతున్నాను నాయనా. కానీ తాతయ్య... సుభాష్, నువ్వు ఇది తీసుకెళ్ళు బాబు. అలాగే ఎవ్వరికి కూడా ఏమీ చెప్పనవసరం లేదు బాబు. సా
బాబు కమల్, ముందుగా నువ్వు చక్కలను చదును చేసుకోవాలి. కర్ర చాలా మృదువుగా ఉండేలా నువ్వు చూసుకోవాలి, సరేనా? ఆ తర్వాత నువ్వు 4 సమానమైన కర్రలను కోసుకొని పెట్టుకోవాలి. అలాగే సాయి. షడ్రిపువుల గురించి మీరు చెప్పారని నేను విన్నాను సాయి. మరి కొంచెం వివరంగా చెప్పరా? షడ్రిపువు అంటే మనసులోని 6 శత్రువులు. వీటిల్లో అన్నిటికంటే పెద్ద శత్రువు అహంకారం. అహంకారం వల్ల మనిషి మనసులో నేను అనేది ఎక్కువైపోతుంది. ఎక్కడైతే నేను ఉంటుందో అక్కడ సమస్య పరిష్కారం కాదు, చిక్కుముడి పడుతుంది. కష్టపడి చేసుకున్న పని చెడిపోతుంది. ఇదిగోండి, ఈ ఉంగరాన్ని నేను అమ్మాలి. లేదు లేదు, తాకట్టు పెట్టాలి. చాలా అందమైన ఉంగరం ఇది. ఎంత డబ్బు కావాలి? 4 రూపాయలు. పొట్టి 4 రూపాయలా? ఈ ఉంగరం నీదే కదా? ఎందుకు? అంటే ఇంత తక్కువ డబ్బుల కోసం ఇంత భారీ వస్తువును తాకట్టు పెట్టడం నేను చూడలేదు. అయితే నా ఉంగరం, అందుకే దీన్ని తాకట్టు పెట్టడానికి వచ్చాను. లేదు, కొంతమంది దొంగిలించిన వస్తువులు పెట్టడానికి వస్తారు. ఎవరి వస్తువు అయితే పోయిందో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు తర్వాత మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంతకీ నిన్ను నేను షిరిడిలో ఎప్పుడూ చూడలేదే. అలాగే ఈ ఉంగరం కూడా నీది కాదు, ఎందుకంటే ఇది చాలా పెద్దదిగా కనిపిస్తోంది. అందుకని నేను ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. నన్ను చూడండి, నేను మీకు దొంగలా కనిపిస్తున్నాను. నా మాటలను తప్పుగా తీసుకోకు, కానీ నేను జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. నీదేముంది, ఎవరి మొహం చూసినా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది చెప్పలేము. కానీ మొహం చూస్తే ఇదైతే అర్థమవుతుంది కదా, ఎవరు ధనవంతులు ఎవరు కాదు అని. ఇక ఉంగరం గురించి చెప్పాలంటే ఈ ఉంగరం మా తాతగారిది. ఇక మీ ప్రశ్నలు అడగటం పూర్తయిందంటే మీరు నాకు దీనికి బదులుగా 4 రూపాయలు ఇవ్వండి. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చెయ్యాలి. మీ ఆశీర్వాదంతో మా ఇల్లు పూర్తయింది. మిఠాయిలను స్వీకరించండి. కొత్త ఇల్లు కట్టుకుంటున్న శుభ సందర్భంగా మీకు శుభాకాంక్షలు. హరి ఓం హరి ఓం. అన్నట్టు ఒక విషయం చెప్పండి నాకు, ఈ కొత్త ఇల్లు కట్టించుకోవడం కోసం బైరాగి మీ దగ్గర ఎంత తీసుకున్నాడు? ఊరి పెద్ద నోటి నుండి ఇటువంటి మాటలు వస్తే మర్యాదగా అనిపించదు. నిజం ఎవరి నోటి నుంచొచ్చినా సరే అది అలాగే అనిపిస్తోంది మాధవ్. అసలైన నిజం ఏంటంటే అందరికీ సహాయం చేయడానికి ఈ బైరాగి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. హరి ఓం. సరే బైరాగి, నేను కూడా ఇప్పుడు నీ మహిమను చూడాలనుకుంటున్నా. సరే, ఇప్పుడు నువ్వు ఒక మహిమ చేసి చూపించు. ఆ మహిమలో ఎంత శక్తి ఉందో నేను కూడా చూస్తా. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ 800 రూపాయల్ని నీ మహిమతో వీటిని 8000గా మార్చి చూపించు. అందుకు ఇందులోంచి ఒక 1000 రూపాయలు నీకు కూడా ఇస్తా. చాలి కాపుతారా? మీకు సాయి మీద నమ్మకం లేకపోతే పర్వాలేదు, కానీ ఈ విధంగా అబద్ధం చెప్పి మీరు సాయిని అవమానించడం మాత్రమే కాదు, మా భక్తిని కూడా అవమానిస్తున్నారు. అవమానమా? నేను అవమానించానా? బహుశా ఇతను మీ అందరికి నిజం చెప్పినట్టు లేడు. ఏయ్ బైరాగి, చెప్పు వీళ్ళకి, అమర్పాలు కంటి చూపు నయం చేయడం కోసం నువ్వు అతన్ని డబ్బులు అడిగావా లేదా? చెప్పు. ఇదంతా నిజమా సాయి? మా దగ్గరైతే మీకు ఇవ్వడానికి ఏమీ లేదు. మాట్లాడవేంటి? చెప్పు వీళ్ళకి నిజమేంటో చెప్పు. అవును కులకర్ణి సర్కార్, ఇది నిజమే. నేను అమర్పాల్ గారికి వైద్యం చేయడం కోసం డబ్బులు అడిగాను. పూర్తిగా 5 రూపాయలు.
ఇందులో ఖచ్చితంగా సాయి లీల ఏదో ఉంది. హరి ఓం హరి ఓం హరి ఓం. సరే, నువ్వు నన్నే తప్పు పడుతున్నావు కదూ. ఇదంతా అతని లీలా అంటున్నావు. కాని అదే ఈ బైరాగికి లాభం వచ్చేలా చేస్తుంది. ఈ సాయి మీ అందరినీ ఎంతగా వశం చేసుకున్నాడంటే అతని దురాశ కూడా మీ అందరికీ లీలగానే కనిపించేటంత. హరి ఓం. ఒకవేళ సాయికి దురాశ స్వార్థం ఉంటే ఆయన 5 రూపాయలే ఎందుకు అడుగుతారు? నా మనవడు ఆయనకి 100 రూపాయలు ఇవ్వబోయాడు, కానీ సాయి అది తీసుకోనే లేదు. ఏమయ్యా అమర్పాల్, బంగారు గుడ్లను పెట్టే బాతును ఎవరైనా కోస్తారా చెప్పు? అలా ఎవరైనా చేస్తే వాళ్ళని మూర్ఖులంటారు. ఈ బైరాగి చాలా తెలివైన వాడు. ఒకవేళ మీకు అలా అనిపిస్తే అదే నిజం. ఒకవేళ అలా అనిపించడం కాదు, అదే నిజం. ఇప్పుడు నువ్వు దీన్ని అంగీకరించడం తప్ప వేరే దారి లేదు బైరాగి. ఎలాగూ ఇప్పుడు నువ్వు నీ మంత్రతంత్రాలతో వ్యాపారం మొదలు పెట్టేశావు కాబట్టి నేను కూడా చూడాలనుకుంటున్నాను వాటిలో ఎంత శక్తి దాగుంది అన్నది. చూపించు, ఈ డబ్బుల్ని ఎంత రెట్టింపు చేస్తావో. తప్పకుండా రెట్టింపు చేస్తాను కులకర్ణి సర్కార్. ఈ 800 రూపాయలని 8000 చేస్తాను. కానీ ఈ ధనరాశి ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళకి మాత్రమే దక్కుతుంది. నేనే దొంగలించాను డబ్బులు, నాకే కావాలి ధనరాశి. అంటే కులకర్ణి సర్కార్, ఈ డబ్బులు మీవి కాదన్నమాట. ఇదంతా దొంగలించిందా? దీన్ని మీ మనుషులు దొంగలించారు అమర్పాల్ గారి మనవడి దగ్గర. నా డబ్బా అంటే సాయి, నా డబ్బుని వీళ్ళేనా దొంగిలించారు? వీళ్లే దొంగిలించారా డబ్బుని. కానీ నీకు కళ్ళు లేవు కాబట్టి ఏది చూడలేవు. కానీ నేను ఈ గ్రామానికి ముఖ్యాధికారిని. నేనిక్కడ ఉన్న అందరి పట్ల జాగ్రత్త తీసుకుంటాను. ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాను. నా మనుషులైతే మాత్రం ఏమైంది? దొంగతనమే అవుతుంది. అందుకే ఈ డబ్బు నేను తీసుకున్నాను. వీటిని తిరిగి నీకు ఇవ్వడం కోసమే వచ్చాను అమర్పాల్. అలాగే నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పడానికి వచ్చాను. ఈ బైరాగి స్వార్థంతో కళ్ళు లేని వాళ్ళ దగ్గర డబ్బులు అడిగాడు. ఇప్పటికీ మీరు ఈ బైరాగికి డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, నాకెలాంటి నష్టం లేదు. అమర్పాల్, ఎదుగానయ్యా నీ డబ్బులు. చెయ్యి ముందుకు ఇటువైపుకు చాచు. ఎదిగా. హరి ఓం. పదండి. సాయి, మీరు ఎందుకని ఆయన్ని ఏమీ అనలేదు? చూడమ్మా, నన్ను 4 మాటలన్నందుకు ఆయనకి ప్రశాంతంగా ఉంటే తనని అనుకోనివ్వు. నేను డబ్బులు ఎందుకు అడిగానో అది సమయం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడితే విషయం ఇంకా పెద్దదవుతుంది. మీ అందరికీ నేనిదే చెప్పాలనుకుంటున్నాను. ప్రతిసారి మనం గొప్పవాళ్లమని నిరూపించుకోవడం, ఎదుటివాళ్లు మనకంటే తక్కువ అని నిరూపించడం, ఇది కూడా అహంకారానికి ప్రతీక. దీనివల్ల కేవలం గొడవలవుతాయి. ఎవ్వరికీ ఎలాంటి సహాయం లభించదు. ప్రతిసారి ప్రతిదానికి సమాధానం చెప్పడం అది సరికాదు. అప్పుడప్పుడు మౌనంగా ఉండటమే అందరికీ మంచిదవుతుంది. ఒకసారి ఈ ఉంగరాన్ని పరిశీలించి చూడు. మీరేం చేస్తున్నారు? మీరు నన్ను అవమానిస్తున్నారు. బహుశా మీకు నా గురించి తెలియదనుకుంటాను. మా నాన్నగారు మా ఊరిలో అందరికంటే చాలా ధనవంతులు. ఇలాంటివి మరో 30 ఉంగరాలున్నాయి మా దగ్గర. బంగారం వెండి మూలుగుతూ ఉంటాయి మా ఇంట్లో. సుభాష్,
ఘోక్లే నా పేరు. నేనేవి పేద బికారిని కాదు. అలాగా? అంత ధనవంతుడివా? అయితే 4 రూపాయల కోసం ఉంగరాన్ని తాకట్టు పెట్టడానికి ఎందుకు వచ్చావు? నువ్వెవరో అనేది నాకు తెలియదు, కానీ నువ్వు చాలా అహంకారంతో నిండిన మనిషివని నాకు బాగా అర్థమైంది. నేనైతే ఉంగరాన్ని కేవలం పరిశీలించడం కోసమే ఇచ్చాను. అది మా పని. ఇందులో అంత తప్పుగా అనుకోవాల్సిన అవసరం ఏముంది? ఇదిగో నీ ఉంగరం తీసుకో. దీనితో పాటు నీ అహంకారాన్ని కూడా తీసుకునే చోటుకు వెళ్ళి దీన్ని నువ్వు అక్కడ తాకట్టు పెట్టుకో. అప్పు అడగడానికి వచ్చినప్పుడు కాస్త తగ్గి వినమ్రతతో అడగడం నేర్చుకో. నువ్వు నీ ఉంగరాన్ని తాకట్టు పెట్టి నాకు ఉపకారం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నావు. సుభాష్ గోఖలే ఎప్పుడు ఎవరి ముందు తల వంచడు. అసలు నీకేం అర్హత ఉందని నేను నీ ముందు తల వంచాలి? నువ్వు ఏమాత్రం మర్యాద తెలియని వాడివి. ఇక నా అర్హత గురించి అడుగుతున్నావు కదా. నువ్వు ఈ ఉంగరాన్ని తాకట్టు పెట్టి చూపించు. షిరిడిలో కేవలం 2-3 ఉన్నారు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చేవాడు. అందరికీ ఇవ్వద్దని చెప్తాను నేను. ఇక వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. తాతయ్య, ఏంటి బాబు? మీరు చెప్పినట్టుగానే నేను మొత్తం 4 చెక్కల్ని కోసిపెట్టాను. కానీ నేనైతే 5 చెక్కలు కొయ్యమన్నాను కదా. గుర్రపు బండి చక్రానికి పెట్టడానికి 4తో అయితే అస్సలు కుదరదు. క్షమించండి తాతయ్య, కానీ నాకు గుర్తున్నంత వరకు మీరు 4 చెప్పారు. అందుకే నేను... అవకాశమే లేదు. నాకు తెలుసు 5 చెక్కలు పడతాయి అని. మరి నేను 4 ఎందుకు చెప్తాను? అయ్యుండొచ్చు తాతయ్య. నేను వినడంలో పొరపాటు పడి ఉంటాను. నేను ఇప్పుడే మరొక చెక్కను కోస్తాను. మీకేమైనా గుర్తుందా? కుల్కర్ణి సర్కార్ రావడానికి ముందు నేను ఈ ఊరి వాళ్ళకి ఏం చెప్తూ ఉన్నానో? నాకు వయసు మీద పడుతుంది, తరచూ మర్చిపోతూ ఉంటాను. మళ్ళీ ప్రవచనంలో అదే విషయం చెప్పకూడదు కదా, అందుకనే అడుగుతున్నాను. సాయి, అదే సమయంలో నేను కమల్కి పని చేయడం నేర్పిస్తున్నాను. నేనేం చెప్పానో కాస్త గుర్తు చేసుకోండి. షడ్రిపువ్వు అంటే మనసులోని 6 శత్రువులు. ఇక వాటిల్లో అన్నిటికంటే పెద్ద శత్రువు అహంకారం. సాయి, అది మీరు అహంకారం గురించేనా మాట్లాడుతున్నారు? ఇంకేం చెప్పాను? చెక్కలను చక్కగా నునుపు చెయ్యి. చెక్కలన్నీ కూడా చాలా సన్నగా ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత నువ్వు చెక్కలను 4 సమానమైన భాగాలను కోసి పెట్టుకోవాలి. సాయి, మీరు ఇంకా ఏమేం చెప్పారో అదైతే నాకు గుర్తులేదు, కానీ నాకు ఇదైతే ఖచ్చితంగా గుర్తుకొచ్చింది. నేను కమల్ని 4 చెక్కలే కోసి పెట్టమని చెప్పానే. నేను మీకు ఇదే గుర్తు చెయ్యాలని అనుకున్నాను. నన్ను క్షమించు నాయనా. నేనే నీకు 4 చెక్కలను కొయ్యమని చెప్పాను, కానీ నేను నీదే తప్పు అని నిన్ను నిర్ధారించాను. కానీ ఆ తప్పు నేనే చేశాను. ఏం పర్వాలేదు తాతయ్య, మీరు నాకు నేర్పిస్తున్నారు. అదే నాకు చాలా పెద్ద అదృష్టం. నువ్వు చాలా మంచివాడివి. ఎంత వినమ్రతతో ఉన్నావు. ఎదుటి వాళ్లను నువ్వు ఎంతో గౌరవిస్తున్నావు. నేను ఎక్కడ బాధపడతానో అని ఆలోచించి నువ్వు నా తప్పు ఉన్నా నన్ను నిందించకుండా వదిలేస్తున్నావు. కమల్, మీ అమ్మా నాన్నలు నిజంగా నిన్ను చాలా చక్కగా పెంచి పెద్ద చేశారు నాయనా. అదే నా సుభాష్ అయ్యుంటే వాడు ఇలాంటి సమయాల్లో నా మీద తప్పకుండా కోప్పడేవాడు. మీరు మీ తప్పులని తెలుసుకున్నారు. ఇదే చాలా పెద్ద విషయం అండి. ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చేస్తాడు. సాయి, కేశవ చెప్పారు మీరు నన్ను పిలిచారట కదా. అవును, పిలిచాను. నాకు నీ నుండి ఒక సహాయం కావాలి. తప్పకుండా చెప్పండి సాయి. ఇవాళ అమర్పాల్ గారు, కమల్ చాలా కష్టపడ్డారు. వీళ్ళిద్దరు కూడా కొంచెం చెరుకు రసం తాగారంటే కాస్త హుషారుగా అనుభూతి చెందుతారు. అందుకని నువ్వు వీళ్ల కోసం నీ దుకాణం నుండి కొంచెం చెరుకు రసాన్ని తెచ్చిస్తావా? అలాగే సాయి, తప్పకుండా. కానీ స్వయంగా నువ్వే తీసుకురావాలి. చెరుకు రసం తీసుకురావాలి. నేను తెస్తే ఏంటి, వేరే వాళ్ళు తెస్తే ఏంటి? దానివల్ల రుచి ఏమైనా మారుతుందా సాయి? తప్పకుండా మారుతుంది, చాలా మారుతుంది. నువ్వు రసాన్ని తీసుకొనిరా. అలాగే సాయి. క్షమించండి అన్నా, మీకు బంతి తగిలింది. మీరు చూసుకుని ఆడలేరా ఏంటి? మీకు కొంచెమైనా తెలుసా నేనెంత ఖరీదైన బట్టలు వేసుకుంటానని? తప్పంతా నాదే, కానీ నేను కావాలనైతే కొట్టలేదు. బట్టలంటే బట్టలంతే. తెర గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమనుందా?
ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చెయ్యాలి. సాయి, నాకు మీ సహాయం కావాలి. చెప్పు మురళి. సాయి, కొన్ని రోజుల క్రితం ఒక వ్యాపారి నాకు నగరంలో ఒక ఇల్లు కట్టమని చెప్పారు. డబ్బులు బాగా వస్తాయని సరే అన్నాను. దాని కారణంగా నేను ఇక్కడ చాలా పనులు వదులుకున్నాను. ఆఖరి నిమిషంలో ఆ వ్యాపారి పనిని వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. ఇప్పుడు నాకు అసలు పని లేదు, డబ్బు లేదు. నేను ఏం చేయాలి సాయి? ఎవరి పనినైతే నువ్వు నిరాకరించావో వెళ్ళి వాళ్ళని మళ్ళీ పనడుగు. కానీ వాళ్ళు నాకు పనివ్వరు సాయి. నేను వాళ్ళ పనిని కాదన్నాను కదా, అందుకని వాళ్ళు నా మీద కోపంగా ఉన్నారు. ఈ కర్ర నాకు నొప్పిని కలిగిస్తుంది. కానీ సారీ, మీరే స్వయంగా ఆ కర్రతో కొట్టుకున్నారు కదా, ఇందులో ఆ కర్ర తప్పే ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని డబ్బులు అడగాలి? మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఎవరూ లేరు, నేను తెలిసిన వాళ్ళు కూడా. ఈ ఉంగరానికి బదులు ఎవరు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఏదో ఒకటి చెయ్యాల్సిందే. నేను త్వరగా వెళ్ళి ఈ చెరుకు రసం సాయికిచ్చి రావాలి. ఎందుకు ఇలా చేసావు నువ్వు? ఇంత ఖరీదైన బట్టలను పాడు చేసావు చూడు. నన్ను క్షమించు బాబు, క్షమించు. అందరికీ నా బట్టలతో ఏం సమస్య ఉందో అర్థం కావట్లేదు. ఎవరిని చూసినా బట్టల మీద ఏదో ఒకటి అంటిస్తూనే ఉన్నారు. కొంచెం రసం పడిందంతే, కడిగేసుకుంటే శుభ్రం అయిపోతుంది. అదిగో అక్కడ నీళ్లున్నాయి. నేను వెంటనే ఈ చెరుకు రసం సాయికిచ్చి రావడానికి వెళ్ళాలి. నేను మీకు ఈ చెరుకు రసం అమ్మే వాళ్ళ కనిపిస్తున్నానా? అరే, నువ్వు అక్కడే నిలబడి ఉన్నావు, ఆ నీళ్లను ఉపయోగిస్తున్నావు, పైగా నీ బట్టల మీద చెరుకు రసం పడిన ఆనవాళ్ళున్నాయి. మరి నేను ఇంకేమనుకోవాలి? ఏంటి అలా ఎలా అనుకుంటారు మీరు? లక్షాధిపతి కుటుంబానికి చెందినవాణ్ణి నేను. సరే సరే, అయితే నన్ను క్షమించు, కానీ నాకు సహాయం చెయ్యి. ఇక్కడ ఇంకెవరూ లేరు కదా. నేనేమో మనవాళ్ళ కోసం చెరుకు రసం తీసుకెళ్ళాలి. ఉదయం నుండి వాళ్ళు అడుగుతున్నారు. కొంచెం రసం తీసివ్వు, నేను డబ్బులు ఇక్కడ పెట్టేసి వెళ్తాను. నా చేతుల్లో అంత శక్తి ఉంటే నేనే స్వయంగా తీసుకునేవాడిని. అరే, ఇప్పుడే కదా మీకు చెప్పాను నేను ఎవరనేది. ఇలాంటి చిన్న చిన్న పనులు నేను ఎప్పుడూ చెయ్యను, ఆ అవకాశమే లేదు. సరే సరే, నేను చెరుకు రసం తీసే అతని కోసం ఎదురు చూస్తాలే. భగవాన్ దాస్ గారు, మీరు ఇక్కడ కనిపించడం మంచిదయింది. నేను మీ ఇంటికే వెళ్తున్నాను. ఇప్పుడు నా కోసం వెతుకుతున్నావు మురళి? ముందేమో మా ఇంటికి మరమ్మతు చేయడానికి నిరాకరించావు. నేను చిన్న చిన్న పనులు చేయను అని అన్నావు. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది భగవాన్ దాస్ గారు, నన్ను క్షమించండి. ఆ సమయంలో నాకు చాలా పని ఉంది, అందుకే నేను అలా పొగరగా మాట్లాడాను. నేను ఇప్పుడే సాయి దగ్గరికి వెళ్ళొస్తున్నాను. ఆయన నా తప్పు తెలుసుకునేలా చేశారు. సాయి చెప్పారు. తప్పు కర్రది కాదు, నాదే. ఎందుకంటే నేనే దీంతో నా చేతి మీద కొట్టుకున్నాను. అదే విధంగా మురళి, నీ మీద కోపంగా ఉన్న వాళ్లది తప్పు కాదు. నువ్వు వాళ్ల పనిని నిరాకరించినందుకు నీ మీద వాళ్లకి కోపంగా లేదు. ఎందుకు కోపంగా ఉన్నారంటే నువ్వు వాళ్లకి నీ అహంకారాన్ని చూపించావు కాబట్టి. పట్నంలో నువ్వు పెద్ద పెద్ద పనులు చేస్తున్నావు కాబట్టి గ్రామంలో చిన్న పనులు ఇక చెయ్యవు అని అన్నావు నువ్వు. మురళి, నీకెప్పుడూ కూడా పని ఇచ్చేవాళ్ళని నువ్వు నీ అహంకారంతో బాధ పెట్టావు. అహంకారం ఎంత ప్రమాదకరమైందంటే అది మనిషిని పూర్తిగా విఫలమయ్యేలాగా చేస్తుంది. తను ఎంతో గొప్ప పని చేస్తున్నాడని అనుకుంటాడు, కానీ తనకు అస్సలు అర్థం కాదు తన అహంకారం వల్ల ఎంతో దిగజారిపోతున్నాడని. అహంకారం మనిషిని గొప్పవాణ్ణి చెయ్యదు, నిజానికి తక్కువ చేస్తుంది.
నా తప్పుని నేను తెలుసుకున్నాను. అసలు విషయం ఏంటంటే నాకిప్పుడు డబ్బులకి చాలా ఇబ్బందిగా ఉంది. మీరు నాకు కొంత డబ్బు ఇస్తే నేను మీ పనిని త్వరగా పూర్తి చేస్తాను. అలాగే నేను నా పనిని శ్రద్ధతో చేస్తాను. ఏం పర్వాలేదు, తప్పు అందరి వల్ల అవుతుంది. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. రేపటి నుండి నువ్వు పనికొచ్చేయి. ధన్యవాదాలు భగవాన్ దాస్ గారు, చాలా చాలా ధన్యవాదాలు. నేను రేపటి నుంచి పనికొస్తాను. సాయి ఇతనితో చెప్పారు అహంకారంగా ఉంటే పని చెడిపోతుందని. ఇవాళ ఉదయం నగల వ్యాపారి దగ్గర అహంకారం నా పనిని చెడగొట్టింది. లేకపోతే ఈ పాటికి నాకు డబ్బు దొరికేది. చూడండి, సాయి మాటలు విన్నాక నాకు కూడా అనిపిస్తుంది నేను నా అహంకారం కారణంగా మీతో సరిగ్గా మాట్లాడలేదని. ఒకవేళ మీరు సరే అనుకుంటే నేను మీకోసం చెరుకు రసం తీసిస్తాను. నాకు ఈ చక్రం తిప్పడం రానే రాదు, కానీ నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. సరే బాబు. సరే. ఇది అస్సలు రుచిగా లేదు. అయినా ఇందులో నీ తప్పేమీ లేదు. బహుశా ఇది అందరికీ చేత కాదేమో. ఇంకా నాకు రసాన్ని ఇవ్వద్దు, ఎందుకంటే నా మనవాళ్ళకి ఇది నచ్చదు. వాళ్ళకి నచ్చలేదంటే తీసుకెళ్ళి ఏం ప్రయోజనం? నిన్న కుండలు చేసినందుకు నన్ను మెచ్చుకున్నారు. నాకు సంతోషంగా అనిపించింది. ఇవాళ నేను ఎంతో కష్టపడి రసం తీశాను, కానీ ఈయనకు నచ్చనే లేదు. ఇది నాకు బాధగా ఉంది. చెరుకు రసం ఎలా ఉంది? చాలా బాగుంది సాయి. ఇదే కదా వినాలనుకున్నావు నువ్వు? అవును సాయి. అదేంటంటే ఏ పనిలో అయినా కష్టపడితే మనం ఇలా అనుకుంటాం కదా, మనం చేసిన పని అందరికీ నచ్చాలని. లేకపోతే ఆ పని వల్ల ప్రయోజనం ఉండదు. అది గనక ఎవరికీ నచ్చలేదంటే. చాలా సరిగ్గా చెప్పావు. ఒకవేళ మన కష్టం వల్ల మనకి లేదా ఇంకెవరికైనా సంతోషం కలగకపోతే అదంతా కూడా వృధా అని అనిపిస్తుంది. ఏవండి, ఆగండి. ఏవండి, ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడండి. బాగుంది, రుచిగా ఉంది బాబు. ఇలాంటి రసాన్నే ఇందులో నింపి నా మనవల కోసం ఇవ్వు. అలాగేనండి. ఏవండి, ఇదిగోండి. ఈ ₹1 బండి అతనికి ఇచ్చేయి. అలాగే. ఇదిగోండి. ఈ ₹1 నీ కష్టానికి ఇస్తున్నాను. సంతోషంగా ఉండు. సాయి, అమ్మ నాకు చెప్పింది ఇవాళ రాత్రికి భోజనం వద్దని చెప్పారట. అవును తాత్య, ఇవాళ నా అతిథుల కోసం నేనే స్వయంగా వంట చేస్తాను. అలాగే సాయి, వెళ్ళొస్తాను. సాయి, ఇవాళ మీరు నా కోసం వంట చేసి పెట్టే కష్టాన్ని అనుభవించొద్దు. ఎందుకంటే నేను ఇవాళ తినలేను. అయినా నేనెలా తినగలను?
నా సుభాష్ అసలు నిన్న రాత్రి కూడా నా మనవడు అసలు భోజనం చెయ్యలేదు సాయి. ఇవాళంతా తను ఏమైనా తిన్నాడో లేదో కూడా తెలియదు నాకు. ఆహారంలో ఎప్పుడూ మట్టిలో నుండి పుట్టిన కూరగాయలు కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. భూమిలో నుండి పుట్టుకొచ్చిన పదార్థాలు మనిషి ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. అలాగే తన మనసుకి కూడా. సాయి, ఒకవేళ మీరిప్పుడు సుభాష్ గురించి చెప్పడం లేదు కదా? నిన్న తను అహంకారంతో భోజనం చెయ్యలేదు. తను మాత్రమే ఈ భూమితో ముడిపడి ఉండటం లేదు. అవునా సాయి? ఏదేమైనా కూడా తను నాకు మాత్రం మనవడే కదా. తనలో అహంకారం ఉంది అంటే తను ఇలాంటి ఆహారం ఎక్కడా తినడు సాయి. అందుకని తను ఆకలితోనే. అమర్పాల్ గారు, శ్రద్ధ ఇంకా సబురీలో ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. శ్రద్ధ ఇంకా సబూరి శక్తిని ఎవరైతే అనుభూతి చెందుతారో వాళ్ళు ఆశ్చర్యానికి గురవుతారు.